ఇక్కడ శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పబడే శ్రీ రామేశ్వర స్వామి శివలింగం, ఆంజనేయునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పబడే హనుమలింగం, స్వయంభువుగా వెలసినదని చెప్పబడే పాపనేశేశ్వర లింగం మొదలగు శివలింగమూర్తులు వెలసిన గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నది. 108 శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటి అని స్కాంద పురాణం వల్ల తెలుస్తోంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అచ్యుత దేవరాయల కాలంలో వారి వద్ద కోశాధికారిగా ఉన్న విరూపాన్న కట్టించారని తెలుస్తోంది. ముందుగా ఇక్కడ వెలసిన గణపతిని దర్శించాకే వీరభద్రుని దర్శించి పూజిస్తారు. ఈ ఆలయం అలనాటి విజయనగర సామ్రాజ్య కళాకారులచే అత్యంత హృదయంగా సుందరంగా నిర్మించబడింది. ఈ ఆలయం నందు పాపనాశేశ్వర స్వామి, కోదండరామస్వామి, వీరభద్రేశ్వర స్వామి ప్రతిష్ఠింపబడి ఉన్నారు. ఈ ఆలయములో పానవట్టము మీద శ్రీరామును ప్రతిష్ఠింపబడి